మీ ఫోన్ అన్లాక్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వలేదా? లేదా ముఖానికి మాస్క్ పెట్టుకున్నప్పుడు ఫేస్ ఐడీ పనిచేయక ఇబ్బంది పడ్డారా? చేతులు తడిగా ఉన్నా, మురికిగా ఉన్నా మన స్మార్ట్ ఫోన్ అన్లాక్ కాకపోవడం మనందరికీ అనుభవమే. మనం రోజు వాడే ఈ బయోమెట్రిక్ టెక్నాలజీలు కొన్నిసార్లు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. మరి వీటన్నింటికి బదులుగా మీ నాలుకనే మీ గుర్తింపు కార్డుగా వాడితే ఎలా ఉంటుంది? అవును. మీరు విన్నది కరెక్టే. వినడానికి చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా, కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇదే మన భవిష్యత్తు టెక్నాలజీ కావచ్చని నమ్ముతున్నారు. మీ వేలిముద్ర ఫేస్ ఐడీ కన్నా మీ నాలుకే అత్యంత సురక్షితమైనదని వాళ్ళు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిశోధన బృందాలు ఈ టంగ్ ప్రింట్ అనే కొత్త కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నాయి. అసలు ఇది నిజంగా సాధ్యమేనా? మీ నాలుకే మీ ఐడీ ఎలా అవుతుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఇది నిజంగా వాడుకలోకి వస్తుందా? అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సెక్యూరిటీ కోసం మనం తాళం చెవుల నుండి పాస్వర్డ్ల వరకు, ఇప్పుడు బయోమెట్రిక్స్ వరకు వచ్చేసాం. మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ యాక్సెస్, చివరికి డబ్బులు డ్రా చేయడానికి కూడా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీలనే వాడుతున్నాం. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీటిలో కూడా కొన్ని పెద్ద సమస్యలున్నాయి. ముందుగా వేలిముద్ర గురించి చూద్దాం. మన చేతి వేళ్ళపై ఉండే గీతలు యూనిక్‌గా ఉంటాయని మనకు తెలుసు. కానీ ఈ వేలిముద్రలు శాశ్వతం కాదు. కఠినమైన పనులు చేసేవారికి వయసు పెరిగే కొద్దీ చేతి వేళ్ళపై గీతలు అరిగిపోయే అవకాశం ఉంది. అలాగే చేతులకు గాయాలైన, కాలిన ఫింగర్ ప్రింట్ సెన్సర్లు సరిగ్గా పనిచేయవు. అన్నిటికన్నా పెద్ద సమస్య వీటిని కాపీ చేయడం. మీరు ఒక గ్లాస్ పట్టుకున్నా, ఏదైనా వస్తువు తాకినా అక్కడ మీ వేలిముద్రలు ఉండిపోతాయి. హై రిజల్యూషన్ కెమెరాలతో ఫోటో తీసి నకిలీ వేలిముద్రలను సృష్టించడం సాధ్యమేనని చాలాసార్లు నిరూపితమైంది. ఇక ఫేస్ ఐడీ విషయానికొస్తే ఇది కూడా 100% సేఫ్ కాదు. ఒకేలా ఉండేలా కవలల విషయంలో కొన్నిసార్లు ఫేస్ ఐడీ కన్‌ఫ్యూజ్ అవుతుంది. లైటింగ్ సరిగ్గా లేకపోయినా, మనం మాస్కులు, పెద్ద కళ్ళజొల్లు పెట్టుకున్నా ఇది పనిచేయదు. అంతేకాదు, మీ హై క్వాలిటీ ఫోటో లేదా 3డీ ప్రింటెడ్ మాస్క్ వాడి కొన్ని ఫేస్ ఐడీ సిస్టమ్‌లను మోసం చేయవచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టెక్నాలజీలన్నీ మన శరీరానికి బయట ఉండటం వల్ల దొంగిలించడం లేదా నకిలీ చేయడం కాస్త సులభం. ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం కోసం వెతుకుతున్న శాస్త్రవేత్తల దృష్టి మన శరీరంలోని ఒక అనూహ్యమైన అవయవంపై పడింది. అదే మన నాలుక. ఈ సమస్యలకు పరిష్కారంగా మన శరీరంలోనే అత్యంత భద్రంగా దాగి ఉన్న అవయవాన్ని ఎందుకు గుర్తింపుగా వాడకూడదని శాస్త్రవేత్తలు ఆలోచించారు. ఆ ఆలోచన నుండే టంగ్ ప్రింట్ అనే కాన్సెప్ట్ పుట్టింది. అసలు అన్ని అవయవాలుండగా నాలుకనే ఎందుకు ఎంచుకున్నారు? దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది ప్రత్యేకత. వేలిముద్రల్లాగే ప్రతి మనిషి నాలుక కూడా యూనిక్‌గా ఉంటుంది. మీ నాలుక ఆకారం, దానిపై ఉండే గరుకుదనం, నునుపుదనం, రుచి మొగ్గల అమరిక, కొన్ని స్టడీస్ ప్రకారం చూడటానికి ఒకేలా ఉండే కవళలకు కూడా నాలుక ప్రింట్లు వేర్వేరుగా ఉంటాయని తేలింది. రెండవది స్థిరత్వం. మన చేతివేళ్ళలా కాకుండా నాలుక ఆకారం, దాని అది నోటి లోపల బయటి వాతావరణం నుండి సురక్షితంగా ఉంటుంది కాబట్టి కాలంతో పాటు అరిగిపోవడం లేదా దెబ్బతినడం జరగదు. ఇది టంగ్ ప్రింట్‌ను నమ్మదగిన పద్ధతిగా మార్చడానికి గ్యాప్ చేస్తుంది. మూడవది మరియు ముఖ్యమైనది భద్రత. నాలుక మన నోటి లోపల ఒక సేఫ్ లాకర్‌లో ఉన్నట్టు భద్రంగా ఉంటుంది. ఎవరైనా మీరు నిద్రపోతున్నప్పుడు మీ వేలిముద్రను తీసుకోవచ్చు. లేదా మీ ఫోటో తీసి ఫేస్ ఐడీని మోసం చేయవచ్చు. కానీ మీకు తెలియకుండా మీ నాలుక ప్రింట్‌ను దొంగిలించడం దాదాపు అసాధ్యం. దాన్ని కాపీ చేయడం లేదా నకిలీ చేయడం కూడా చాలా కష్టం. భవిష్యత్తులో ఒక శక్తివంతమైన బయోమెట్రిక్ సాధనం మారే అవకాశం ఉందని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు. మరి ఈ టంగ్ ప్రింట్ టెక్నాలజీని వాడాలంటే దాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతులను ప్రతిపాదించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇందులో 3 దశలుంటాయి. మొదటి దశ నాలుకను స్కాన్ చేయడం.
మొదట ఒక వ్యక్తి నాలుకను డిజిటల్ రూపంలోకి మార్చాలి. దీనికోసం ప్రత్యేకమైన 3D స్కానర్లు లేదా హై రిజల్యూషన్ కెమెరాలను వాడతారు. మీరు స్కాన్ ముందు నాలుకను బయటపెట్టినప్పుడు, ఆ పరికరం మీ నాలుకను అనేక కోణాల్లో ఫోటో తీస్తుంది. ఇది కేవలం 2D ఫోటో కాదు. మీ నాలుక పొడవు, వెడల్పు, మందం, దానిపై ఉండే గీతల లోతు వంటి 3D సమాచారాన్ని సేకరిస్తుంది. రెండవ దశ డిజిటల్ కోడ్ సృష్టించడం. 3D ఇమేజ్ క్యాప్చర్ అయ్యాక ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ దాన్ని విశ్లేషిస్తుంది. మీ నాలుక యు ఆకారంలో ఉందా? లేదా వి ఆకారంలో ఉందా? దానిపై గీతలు ఎలా ఉన్నాయి? ఏ పద్ధతిలో అమరి ఉన్నాయి? వంటి వందలాది ప్రత్యేక లక్షణాలను గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని కలిపి ఒక సంక్లిష్టమైన డిజిటల్ కోడ్‌గా లేదా బయోమెట్రిక్ టెంప్లేట్‌గా మారుస్తుంది. ఈ టెంప్లేట్‌ను ఎన్క్రిప్ట్ చేసి ఒక సురక్షితమైన డేటాబేస్‌లో సేవ్ చేస్తారు. మీ అసలు నాలుక ఫోటోను కాకుండా కేవలం ఈ గణిత నమూనాను మాత్రం సేవ్ చేయడం వల్ల మీ ప్రైవసీకి మరింత రక్షణ ఉంటుంది. మూడవ దశ పోల్చి చూడటం. ఇప్పుడు మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ మీ నాలుకను స్కాన్ చేస్తారు. సిస్టమ్ వెంటనే ఒక కొత్త టెంప్లేట్‌ను సృష్టించి, దాన్ని డేటాబేస్‌లో ఉన్న మీ అసలు టెంప్లేట్‌తో పోలుస్తుంది. ఈ 2 దాదాపుగా సరిపోలితే, సిస్టమ్ మీ గుర్తింపును ఓకే చేసి, యాక్సెస్ ఇస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం 1, 2 సెకన్లలోనే పూర్తవుతుంది. ఈ టెక్నాలజీ వినడానికి అద్భుతంగా ఉన్నా, ఇది మన చేతికి రావడానికి చాలా సవాళ్లను దాటాల్సి ఉంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టెక్నాలజీ ఇంకా ల్యాబ్ దశలోనే ఉంది. మొదటి మరియు అతిపెద్ద సవాలు సామాజిక అంగీకారం మరియు పరిశుభ్రత. నలుగురిలో నాలుక బయటపెట్టి స్కాన్ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడవచ్చు. అలాగే ఆ స్కాన్ చేసే పరికరం శుభ్రంగా ఉంటుందా అనే ఆందోళన కూడా ఉంటుంది. అయితే పరికరాన్ని తాకాల్సిన అవసరం లేని కాంటాక్ట్‌లెస్ స్కానర్లను అభివృద్ధి చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని పరిశోధకులు అంటున్నారు. రెండవది సాంకేతిక సమస్యలు. నాలుక ఒక కదిలే అవయవం. ప్రతిసారి 3D స్కానింగ్ టెక్నాలజీ మరియు శక్తివంతమైన ఏఐ ఆల్గోరిథంలు అవసరం. మూడవది డేటాబేస్ నిర్మాణం. ఈ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలంటే కోట్ల మంది నాలుక ప్రింట్ల డేటాబేస్‌లు సృష్టించాలి. ఇది చాలా ఖర్చుతో, సమయంతో కూడుకున్న పని. అంతేకాదు, ఇంత పెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ భద్రత కూడా ఒక పెద్ద సవాలే. చివరగా ఈ రంగంలో ఇంకా చాలా పరిశోధనలు జరగాలి. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చాలా చిన్న సమూహాలపైనే జరిగాయి. ఏ పెద్ద టెక్ కంపెనీ గాని, ప్రభుత్వం గాని ఈ టెక్నాలజీని త్వరలో తీసుకువస్తున్నట్టు ప్రకటించలేదు. ఇది ఇంకా అకాడమిక్ మరియు పరిశోధన స్థాయిలోనే ఉంది. మొత్తం మీద చూస్తే టంగ్ ప్రింట్ టెక్నాలజీ అనేది బయోమెట్రిక్ భద్రత రంగంలో ఒక ఆసక్తికరమైన ఆలోచన. ఇది ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీలోని కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. దాని ప్రత్యేకత, భద్రత వంటి లక్షణాలు దీనిని భవిష్యత్తులో ఒక మంచి గుర్తింపు సాధనంగా మార్చే అవకాశం ఉంది. అయితే పరిశుభ్రత, సాంకేతిక సమస్యలు, సామాజిక అంగీకారం వంటి అడ్డంకులను దాటడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టవచ్చు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ ఆలోచనగా మిగిలిపోతుందా? లేక రేపటి వాస్తవంగా మారుతుందా అనేది కాలమే చెప్పాలి. ఏదేమైనా మన గుర్తింపు మన వేలిముద్రల నుండి నాలుకకు మారే రోజు వస్తే అది టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ టంగ్ ప్రింట్ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది భవిష్యత్తులో నిజమవుతుందని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ ఈ టెక్నాలజీ వస్తే మీరు దాన్ని వాడడానికి ఇష్టపడతారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.